ఈ రోజున కుటుంబం పాడవడానికి ప్రబలమైన కారణం ఏంటో చెప్పనా? నువ్వు మారేవన్నా నువ్వు మారలేదురా, నువ్వు మారేవన్నా నువ్వు మారలేదు. ఏది నీ చూపంతా ఎప్పుడో చూసిన చూపే నీ కుటుంబంలో ఉంది కనుక అతడు మారాడన్నా నువ్వు నమ్మట్లేదు. గడిచిన దినాల్లో అతని పాపమే నీకు గుర్తొస్తుంది, గడిచిన దినాల్లో అతడు ఆడిన దుర్భాషలే నీకు గుర్తొస్తున్నాయి తప్ప ఈ రోజున ప్రభు చెంతకు వచ్చి పశ్చాత్తపడి నన్ను క్షమించయ్యని ఏడ్చి అతడు ఎంత దగ్గరికి రావాలి, ఎంత సంతోషంగా ఉండాలన్నా నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఆ భర్తను దేవుడు నీకు అప్పగించింది ఎందుకంటే అతని గాయాన్ని కట్టి అతని బలహీనతల్లో నుంచి అతన్ని విడిపించి అతని బాగు చేసుకొని మరలా నీ కుటుంబాన్ని చక్కబరుచుకొని సంతోషముగా నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టుదువుగాక. నీ కడుపు పుట్టిన బిడ్డనైతే నువ్వు చేదరించుకుంటావా? నీ కుటుంబం కూడా అదేనండి. నీ భర్త కూడా అలాంటి వాడే, నీ భార్య కూడా అలాంటిదే, నీ తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళు. ఏదో మంచి చెడ్డ తెలుసో తెలియకో దుర్భాషలు ఆడుతూ ఉంటారు. నీచ వాక్యం వింటున్నా ఏదో మందిరానికి వెళ్తున్నాను ఆ భ్రమలో ఉండొద్దు. మందిరానికి రా, మంచిదేగా, వాక్యం నువ్వు మంచిదేగా, బాగా ప్రార్థన చేసుకో. అలాగని నీ పిల్లలకి, నీకు, నీ భర్తకి, నీ భార్యకి, నీ తల్లిదండ్రులకు సంబంధం లేకుండా భక్తి చేస్తే ఆ భక్తిని దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అంగీకరించలేడు. సంబంధం లేకుండా భక్తి చేస్తే ఆ భక్తిని దేవుడు కోరుకుంటాడు అనుకుంటున్నావా? కోరుకో.